స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో దారుణం జరిగింది. కోతుల దాడిలో గాయపడి కాలుకు ఇన్ఫెక్షన్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుర్రా సుదర్శన్ అనే వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన బుర్రా సుదర్శన్ తహసీల్దార్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. గత నెల రోజుల క్రితం ఇంటి వద్ద కోతులు దాడి చేయడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తరుణంలో కాలుకు తీవ్రంగా ఇన్ఫెక్షన్ సోకి కాలు వాపు రావడంతో స్థానిక ఆసుపత్రి వైద్యుల సలహాతో వరంగల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. పట్టణంలో కోతుల బెడద ఎక్కువైందని, నిత్యం కోతులు ఎక్కడో ఒక దగ్గర దాడులకు పాల్పడుతున్నాయని, ఇప్పుడు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని, ఇప్పటికైనా అధికారులు కోతుల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు ఎలిగేటి ఉపేందరు. మా సడకుని పేరు సుదర్శన్, సుదర్శన్. ఎంఆర్ఓ ఆఫీసులో సెక్షన్ ఆ రూమ్లో పనిచేస్తాడు. చానేళ్ల నుంచి అలానే పనిచేస్తాడు. ఆయనకు కోతి కలిసి నెల రోజులు అయింది. కోతి ఇక్కడ ఇగో ఆ చెట్టు మీద ఉన్నది కోతి. ఆయనే బాత్రూమ్ పోతానని పోయిండు. పోయినాక అది నన్ను చూసి నన్ను కొట్టడానికి వస్తాడని అది ఎమ్మడి పడ్డది. అడ్డం పడ్డాడు. అడ్డం పడ్డాక మడివక అందుకున్నది. మడివక అందుకొని కార్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్లు వేసుకున్నాడు. 3 వేసుకున్నాడు, ఇంకొకటి పడాలి. ఈలోపు మొత్తం ముఖాలు వాసి పైజన్ అయింది. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి సార్ దగ్గరికి హాస్పిటల్ పోతే ఆయన పట్టలే. ఎంజిఎంకు నేను రిపేర్ చేసేయండి. ఎంజిఎంకి నేను అంబులెన్స్ రాస్తా, మీరు తీసుకొని పోన్లే అని అంటే అక్కడికి తీసుకొని పోయినా. ఎంజిఎంకి తీసుకుపోయినాక అక్కడ ఆపరేషన్ జరిగింది. ఒక రోజు ఉంచినాం. మళ్ళీ తెల్లారి ఇక్కడ సరిగా చూసుకుంటలేరని ప్రైవేట్ పోదామని మళ్ళీ ప్రైవేట్ వచ్చాం. ప్రైవేట్కి వస్తే అక్కడ రోజుకు 15,000 హాస్పిటల్, మందులు మన రోజుకు 20,000. అక్కడ 15 రోజులు ఉన్నాం. ఈయన తేజీ దాటిపోయిండు. మరి ఇక్కడ కాదుగా, మీరు పెద్ద హాస్పిటల్కి ఇంకెక్కడన్నా తీసుకోపోవాలంటే ఇంకెక్కడికి తీసుకుపోతాం సార్, మరి మీరే ఏదైనా చేయాలంటే నేను చేసే కాడికి చేసిండయా. మళ్ళీ ఎంజిఎంకే మీరు ఓన్లీ ఆ డాక్టర్ సాబు ఎంజిఎంలో పనిచేసిండట చెప్తారు, ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ అని ఆ డాక్టర్ సాబు చెప్పింది. నిన్న తీసుకొని పోయినాం, పొద్దున తీసుకొని పోయినాం. అక్కడ సర్వీస్ చేసినాక ఆ రాత్రి అయిపోయింది. ఇప్పుడు ఈ కోతులు బాగా అయినాయి సారు. ఇప్పుడు ఈ హుజురాబాద్ పట్టణంలో కోతులు బాగా అయినాయి. ఇంకా ఎవరికి ఇలా కాకుండా చర్యలు తీసుకొని మున్సిపాలిటీ కానీ ఈ ప్రమాదం ఇంకా ఎవరికి జరగకుండా కూడా మీరు ఆదుకోవాలని కోరుతున్నాం.